ఈ మీటింగ్కి ఈ మీడియాకు ఇచ్చినటువంటి వదిలి కార్పొరేషన్ చైర్మన్ గారికి, రాష్ట్ర కార్యదర్శి పద్మవతారెడ్డి గారికి, జపియ గారికి, జిల్లా కార్యవర్గానికి, కార్పొరేషన్ డైరెక్టర్లకు, మిగతా టీడీపీ నాయకులకు, అదేవిధంగా ప్రెస్ వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 2-3 రోజులుగా రాష్ట్రంలో వైసీపీ పార్టీ సృష్టించిన ఒక అబద్ధపు ప్రచారం వలన వైసీపీ పార్టీ నాయకుల, కార్యకర్తలు, పేటీఎం బ్యాచ్ సృష్టించిన సోషల్ మీడియాలో జోర ప్రచారం ఊపందుకున్నటువంటి ఈ అబద్ధాల ప్రచారం వల్ల రాష్ట్రంలోనే కాక మన జిల్లాలో కూడా చాలామంది ప్రజలు ప్యానిక్ గురై, భయాందోళనకు గురై, నిజమేమో ఇప్పుడు మేము ఎక్స్ట్రా ఇంకొక 10 లీటర్లు డబ్బాలో కానీ మిగతా దాంట్లో కానీ పట్టించుకోకపోతే అయిపోతుందేమో అని భయపడి చాలామంది ప్రజలు ఆ పెట్రోల్ బంకుల్లోన క్యూ లైన్లో నిలబడి ఒక 2-3 పెట్రోల్ బంకుల్లోన మొత్తం వేయించుకోవడం వల్ల అక్కడ మాత్రం పెట్రోల్ అయిపోవడం జరిగింది. దీన్ని గమనించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు గత 2-3 రోజులుగా రాష్ట్ర స్థాయి అధికారులతోన, జిల్లా కలెక్టర్లతోన, మీడియా అందరితోన మాట్లాడి కాన్ఫరెన్సులు తీసుకొని ఇమ్మీడియట్గా పరిస్థితి చక్కదిద్దడం వల్ల ఈరోజు మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే మన జిల్లాని తీసుకుంటే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం మేము, ఆయన చేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, పదజాలం కానీ ఆయన హోదాకు తగదు. ఎస్వి మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇలా మాట్లాడడం, ఇలా చంద్రబాబు నాయుడు గారిని సంబోధించడం, ఇలా తప్పుడు వార్తల్ని మాట్లాడుతూ మీ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా, దీనివల్ల ప్రజలు ఎంత భయాందోళనకు గురవుతున్నారో దాన్ని పక్కన పెట్టి కేవలం మీ పార్టీ స్వలాభం కోసం ఈరోజు రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్యానిక్ గురి చేయడం ఎవరిచ్చారని చెప్పి నేను ఎస్వి మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా ఎస్వి మోహన్ రెడ్డి గారు, మీరు మన జిల్లాలో ఎన్ని లీటర్ల పెట్రోల్, ఎన్ని లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఎంత ఉంది స్టాక్ అని ఒక్కసారి మీరు చూసారా? కేవలం మీ స్వలాభం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం నిన్న మొన్న మీరు మా పైన, మా ప్రభుత్వం పైన, మా కూటమి పైన, మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని రకాల ఇబ్బందులు రాకూడదు ప్రజలకు అని చెప్పి ఆయన కృషి చేస్తుంటే మీ కేవలం మీ పార్టీ, మీ జగన్ గారి స్వలాభం కోసం ఈరోజు ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం మానుకోండి అని చెప్పి నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను ఎస్వి మోహన్ రెడ్డి గారికి. ఈరోజు మన జిల్లాలో తీసుకుంటే మనకు దాదాపుగా 165 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అన్ని రకాలు, భారత్ అయితేనేమి, ఇండియన్ అయితేనేమి, అన్ని రకాలుగా పెట్రోల్ బంకులు 165 ఉన్నాయి. దీనిలో మనకు ప్రతిరోజు 2,40,000 లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది. అదేవిధంగా 3,17,000 డీజిల్ అవసరమవుతుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకు 15 లక్షల లీటర్ల పెట్రోల్ మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా 23 లక్షల లీటర్ల డీజిల్ అందుబాటులో ఉంది. ఇవన్నీ ఏమీ చూసుకోకుండా కేవలం మీ రాజకీయ స్వలబ్ధి కోసం, మీ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, భవిష్యత్తులో మీకు రాబోయే పదవి కోసం ఎవరిచ్చారు మీకు హక్కు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఎస్వి మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, ఒకప్పుడు మీరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు, మీ కుటుంబం అంటే మన జిల్లాలోనే ఎంత పేరు ప్రఖ్యాతులు ఉంది. అట్లాంటిది ఈరోజు మీ జగన్ గారి మెప్పు కోసం ఇలాగా
చీప్గా ప్రవర్తించొద్దండి అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాను ఎస్వి మోహన్ రెడ్డికి. అదేవిధంగా కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎస్పీ గారికి, డిఎస్ఓ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇమ్మీడియట్గా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకుల్లో వెళ్ళి తనిఖీ చేసి వాళ్ళు ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి వాళ్ళు గత 2 రోజులుగా కలెక్టర్ గారు అయితేనేమి, జేసీ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి వీటన్నిటిపైన పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా విధంగా వాళ్ళు తక్షణ చర్యలు తీసుకున్నందుకు వాళ్లకు అధికారులకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా మన రాయలసీమనే తీసుకుందాం. తమాషా చేస్తారా ఏంటి మీరు మాట్లాడేది ప్రజలకు నచ్చే విధంగా ఉండాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసే పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఏజ్ వచ్చినా 75 సంవత్సరాలు అయినా కూడా రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడి దాదాపు 16-18 గంటలు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే లక్ష్యంతోన ఆయన మంత్రివర్గం మేమందరం కూడా పనిచేస్తుంటే ఇవేమీ అవసరం లేదు. మీకు ఏం కావాలి? మీకు అధికారం కావాలి, హత్య రాజకీయాలు నడపాలి, ఎవరిని ఎలా విమర్శించాలో కావాలి, ఎవరిని ఎలా ఇది చేయాలో కావాలి. మీకు ప్రజల అవసరాలు ఏం అవసరం లేదు. మీకు మీ బాగు, మీ సంక్షేమం. వైసీపీ పార్టీ అంటేనే గొడ్డలి పార్టీ, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చాయి. ఇప్పుడైనా మా పైన విమర్శలు మాని మీరు ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే మీరు రండి, మాట్లాడదాం. ఇంకేమైనా సలహాలు ఉంటే ఇవ్వండి, కానీ అనవసరమైన మాటలు మాట్లాడొద్దని నేను చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి కర్నూలు జిల్లాలోన ఈరోజు వైసీపీ పార్టీ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదు. కేవలం మీ రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ మనుగడ కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మేము 2014-19లో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మా భరతన్న, మా ఎమ్మెల్యేలు, మా ఇన్ఛార్జీలు అందరూ కూడా మన జిల్లా బాగుపడాలి అని చెప్పి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వాటన్నిటి లిస్ట్ తీసుకొని ఒకరోజు ప్రెస్ మీట్ పెడతాం. మేము ఏం చేసాం, మా హయాంలోనే ఈ 2 సంవత్సరాల కాలంలోన మేము ఏం అభివృద్ధి పనులు చేశాం, అవన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మీకు నోరు వేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.